ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. ఓం శ్రీ గణాధిపతాయ నమే నమ. ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. మనకి ఇప్పుడు ఈ వినాయక సమితి అనేది రాబోతుంది. మరి ఈ వినాయక సమితి రోజున చాలా మందికి చాలా విధానాలుగా కొన్ని పూజా విధానాలు కొన్ని ఉంటాయి. మరి ఆ పూజా విధానాలు మనం ఎలా చేసుకోవాలి, ఎలా నియమాలు ఉండాలి, మరి ఏ పూజ ఏ టైంలో చేయాలి, మరి ఆ గణపతిని మన ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని రోజుల పాటు పెట్టుకోవాలి, మరి ఆ గణపతిని మనం ఎన్ని రోజుల వరకు మనం పూజించాలి, మరి ఎన్ని రోజుల తర్వాత ఆ గణపతిని మనం నైవేద్యం చేయాలి, మరి ఎలా అవుతుంది ఏమిటా అని చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి గణపతి మనకి పూజా కార్యక్రమాలలో మనం చేయాల్సింది, ఏ పూజ కార్యక్రమం చేసినా కూడా ఫస్ట్ మనం గణపతి పూజ చేసి ఏరే పూజలు చేస్తుంటాం. మనం ఏ పూజ చేయాలన్నా కూడా ముందు ఆయన పేరు బలములో పసుపు ముద్ద తీసుకొని ఒక తమలపాకులో ఒక ముద్దని తయారు చేసి గణపతి అని ఒక మంత్రాన్ని చదివి మనం అక్కడ పూజా బలంలో పెట్టి చేస్తుంటాము. ఎందువల్ల ఫస్ట్ గణపతి పూజా బలం చేసినాకే ఏ పూజ అయినా చేయాలని ఆ భగవంతుడు సృష్టించిన విధానం ఇది. భగవంతుడు దగ్గర ఆయన తీసుకున్న వరం ఏమిటంటే, మీ పూజ చేయండి మా పూజ చేయరు, ఫస్ట్ మీ పూజ చేసినాకే మా పూజ చేస్తారని అభయం అనేది తీసుకున్నాడు. కాబట్టి మరి ఆ గణాతి గణపతిని మనం పూజిస్తుంటాము. ఎన్నో విధానాలుగా మనం పూజలు పునస్కారాలు చేసుకుంటూ వస్తుంటాము. కాబట్టి మట్టి విగ్రహంతో మనం తయారు చేసుకొని, కొంతమంది మట్టి విగ్రహం కాకుండా పెద్ద విగ్రహాలు తయారు చేసుకొని పెద్ద విగ్రహాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కొన్ని పూజా బలాలు చేసుకుంటుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ ఆహా భక్తి ప్రేక్షకులకి అందరికీ మేనుగా మట్టితో తయారు చేసిన గణపతిని పెట్టుకోండి. మట్టితో తయారు చేసిన గణపతిని పెట్టుకుంటే చాలా మంచిది. ఎందువల్ల అంటే దానివల్ల మనకి మంచి జరుగుతుంది. దాని తర్వాత మనం నీళ్ళల్లో వేసినా కూడా ఏరే వాళ్ళకు కూడా నష్టం అనేది ఉండదు. అదే విధంగా ఆ విధంగా చేసుకుంటే చాలా వరకు బాగుంటుంది. కాబట్టి మనం ఒక విగ్రహాన్ని తెచ్చుకొని ఆ విగ్రహానికి మన ఇంట్లో కావలసిన పూజా బలాలన్నీ తెచ్చుకొని అవి మనం కరెక్ట్గా పెట్టుకొని పూజించుకొని ఒక 3 రోజుల పాటు ఉంటే చాలు. లేదు మనకి ఏదో ఇంట్లో కొంచెం అనుకూలం లేకోకుండా ఇంట్లో ఆడవాళ్ళు కానీ కొంచెం డస్ట్మెంట్గా వేయటం కానీ ఇలాంటి కొన్ని ఉన్నా కూడా వాళ్ళని మనకి వేరే రూమ్కి వేరే దుక్కున పంపించాలి. ఎందుకంటే వీళ్ళు పూజా బలం ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి అది ఉంచుకొని చేసుకుంటే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి. కాబట్టి లేదు మనకి అది ఎదురవుతుందిరా అనుకునేట్టుకైతే మరి 3 రోజుల పాటు మేము దీపారాధన వెలిగించి కొంత అఖండ దీపం వెలిగించాలి. ఆ అఖండ దీపం వెలిగించి మరి దాని గురించి మేము మరి బయటికి పోకోకుండా మాకు కొంచెం డిస్టర్బెంట్ అవుతుంది గురువుగారు అన్నట్టుగైతే మీరు ఏం చేస్తారంటే ఒకే రోజు పెట్టుకొని ఒకే రోజు తీసేయాలి. 2 రోజులు పెట్టద్దు. పెడితే 1 రోజు లేదా 3 రోజులు లేకపోతే 5 రోజులు లేకపోతే 9 రోజులు ఆ గణపతిని పెట్టి మనం పూజ చేసిన తర్వాత మనకు దగ్గరలో ఉండాల్సిన ఒక పెద్ద విగ్రహం దగ్గరికి ఎత్తబోయి మనం ఆ విగ్రహాన్ని అక్కడ సంబంధించిన కొన్ని పూజా ఐటమ్స్లన్నీ తీసుకొని పోయి అక్కడ ఆ పెద్ద గుడి ఆ గణపతి పెద్ద విగ్రహం గారు పెట్టేయాలి. ఎందుకంటే వీళ్ళు ఇంకా 9 రోజులు పూజ ఉంటుంది కాబట్టి ఆ 9 రోజులు పూజ అయిపోయిన తర్వాతే వాళ్ళు ఎత్తబోయి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. అదే విధంగా ఆ విధంగా చేసినట్టుగైతే గణపతికి చాలా వరకు మోక్షం అనేది మనకిస్తాడు. ఆ గణపతి ఆశీర్వాదంతో సరస్వతి విద్య, ఆరోగ్యము, మంచి తెలివితేటలు, ఆరోగ్యము, చేసే పనులు చాలా వరకు మనకి అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి మరి ఈ గణపతి పూజా బలం చేసిన తర్వాత మీరు కొంత జాగ్రత్త పడాలి. ఎందువల్ల అంటే కొంత
మనకి ఎక్కువగా ఆడంబరం అనేది మనం కొంతమంది చేస్తుంటారు. అది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. కాబట్టి మించిని చేయకూడదు, మనకి మించిని చేయొద్దు. మనకి ఎంతుందో అదే విధంగా చేసుకుంటే ఆ భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. ఏదో మనం పెద్దగా చేసామనంటే మనకి కట్ల ఇడు, మనం పెద్దగా చేయలేదంటే ఏమి ఇవ్వకోకుండా ఉన్నాడు. మనకి ఇవ్వాల్సిన లక్ష్మి మనకి సాకారం వస్తుంది. జనాలలో ఒక మంచి హెల్పింగ్, మంచి ఆలోచన, మంచి తెలివితేటలు, మంచి మనశ్శాంతి అనేది ఉంటుంది. కాబట్టి ఈ గణపతి పూజా విధానం ఈ విధంగా చేసుకుంటే మీ కుటుంబానికి, మీకు ఆరోగ్యము, మనశ్శాంతి, అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు మీకు కలిసి వస్తాయి, జయప్రదంగా ఉంటాయి. కాబట్టి మీరు అది వెళ్ళేటప్పుడు పిల్లలతో మీరు తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి దాంట్లో నీళ్ళల్లో వేసేటప్పుడు చాలా అతి జాగ్రత్తతో వేసి వచ్చినట్టుగైతే మీకు చాలా వరకు బాగుంటుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా ఎక్కడ పోయినా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము. కాబట్టి మీరు అందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర శ్రీనివాసరాజు గారు మీకు ఎలాంటి కష్టాలు కానీ ఎలాంటి బాధలు కానీ తొలగిపోవాలని, అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు మీకు కలిసి రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి మీకు ఇంకా ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీకు జాతక చక్రం కానీ, ఇంట్లో ఆరోగ్యం బాగోలేకపోని, మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ, ఆ ఉద్యోగం రాకోకుండా ఉండటం కానీ, పెళ్లిళ్ళు అనుకున్న టయానికి రాకోకుండా ఉండటం కానీ, సంతానం రాకోకుండా ఉండటం కానీ, కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ, మరి స్త్రీ నుంచి మనకి వశీకరణం కూడా కొన్ని రాకోకుండా కొన్ని బ్రేకు కావటం కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.